ఇప్పుడు మనం ఒసాకా స్టేషన్కి నడుస్తున్నాం. 1 కిలోమీటర్ ఉంది. ఇదంతా ఒసాకా స్టేషన్. ఇప్పుడు ఒసాకా నుంచి వెళ్ళి క్యోతోకి లోకల్ ట్రైన్ తీసుకుంటాం. ఎందుకంటే 30-40 కిలోమీటర్స్ అది డిఫరెన్స్. ఇది క్యోటో స్టేషన్. క్యోటో నుంచి లోకల్ మెట్రో పట్టుకొని నా ఏరియాకి వెళ్ళాలి, నా హాస్టల్ ఏరియాకి. ఈ స్టోరేజ్ కంటైనర్స్ అంటే ఈ స్టోరేజ్ లాకర్స్ బాగుంటాయి. ఇన్కేస్ లగేజ్ క్యారీ చేయొద్దు అనుకుంటే ఇలా పెట్టేయాలి, వెళ్ళిపోవాలి. 400, 600, 800 ఇవన్నీ ఉంటుంది పర్ డేకి. బాగుంటాయి ఇవి. ఇదే క్యోటో ది లేక్. ఇప్పుడు ఇక్కడ నుంచి క్యోటోలో బస్సెస్ చాలా అవైలబుల్ ఉంటాయంట. సో ఇప్పుడు మనం హాస్టల్ పోవడానికి బస్సే తీసుకున్నాం. కొంచెం దూరం నడవాలి బస్ స్టాప్కి. ఎంత కలర్ఫుల్ ఉన్నాయో ఈ ట్రీస్ అయితే. ఒసాకాలో కూడా చూసాను నేను ఇవే. మొత్తం జపాన్ మొత్తం ఉన్నాయి ఈ ట్రీస్. ఈ గాలి అయితే ఈ గాలికి చలి ఇరగదీస్తుంది. ఇక్కడ ఏదో గుడి ఉన్నట్టున్నది. చాలా పెద్దగా ఉంది గుడి. నా కాలు బాగా పెయిన్ వస్తుంది. చూడాలి, ఇక పోయి మసాజ్ అన్న చేయాలి. ఇంకా చూడండి, టెంపుల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా నీట్గా ఉంది. బస్సు మ్యాప్స్ కూడా ఎంత ఎగ్జాక్ట్ ఉంటుంది అంటే, ఇప్పుడు నేను బస్సు చెక్ చేయడానికి గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసిన. చూడండి ఎంత ఎక్యురేట్ చూపిస్తుంది అంటే గూగుల్ మ్యాప్స్. బాబా వస్తుంది ఫీచర్. ఇది నాకు బాగా హెల్ప్ చేసింది క్యోతోలో. ఇది నేను హాస్టల్లో, ఈ హాస్టల్లో సైకిల్ ఇచ్చిండు తిరగడానికి. క్యోటో 40 కిలోమీటర్స్ సరౌండింగే ఉంటుంది. బాక్సీ ఉంటుంది. నీకు కావాలంటే సైకిల్ వేసుకొని వెళ్ళు. సైకిల్ నీకు అంటే నీ కెపాసిటీ ఉంటే సైకిల్ వేసుకొని వెళ్ళు బస్ స్టాప్స్కి, లోకల్ కన్వీనియన్స్ స్టోర్స్కి, దానికి దీనికి అని చెప్పి ఇచ్చిండు. టెంపరేచర్ వలిగిపోతుంది. ఆ టెంపరేచర్కి హ్యాండిల్ పట్టుకుంటే ఏదో టెంపుల్ ఉందంట, చాలా ఫేమస్. అది ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో చూసిన నేను. డైరెక్షన్స్ ఇక్కడికి చూపిస్తుంది. ఏ గల్లీలో జోరినా పోయేటట్టే ఉన్నది. ఒక 3-4 కిలోమీటర్స్ వాక్ చేయాలనుకుంటా. మొత్తం ఓల్డ్ సిటీ లాగా ఉంది. చూడండి బిల్డింగ్స్ ఎంత మంచిగా ఉన్నాయో వీళ్ళవి. ఎక్కడ నేను సింగిల్ ఫ్లోర్ చూడలేదు. మోస్ట్లీ డూప్లెక్స్ లాగానే ఉన్నాయి. వీటిని డూప్లెక్స్ అన్నారు, బట్ డూప్లెక్స్ లాగానే ఉన్నాయి కింద మీద. చాలా కంఫర్టబుల్గా లివింగ్ ఉంటుంది వీళ్ళది. కొంచెం లెఫ్ట్ రైట్ వదలవాడు. అందరు ఇట్లా వాక్ చేసి అంతా నీట్ ఉన్నాయి చూడండి రోడ్స్.
నా లాస్ట్ వీడియోలో చెప్పిన కదా పార్కింగ్ లాట్, ఇదిగోండి ఇక్కడ కూడా అట్లాగే ఉంటుంది పార్కింగ్ లాట్. ఎంత నీట్ ఉందో. యాక్చువల్గా జపాన్ హాలిడే సీజన్ స్టార్ట్ అయినట్టు ఉన్నది, అందుకే పబ్లిక్ ఎవరు ఎక్కువ కనిపిస్తలేరు. వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ గుడికి వెళ్ళినప్పుడు కాస్ట్యూమ్ వేస్తారు. చాలా నీట్ ఉంది, చాలా నీట్. ఎక్కడ నేను మట్టి చూడలే, చాలా రేరు. మొత్తం కాంక్రీట్ లేదంటే డాంబరే చూసిన నేను. ఈ స్ట్రీట్లోనే పబ్లిక్ ఉన్నారు. మేబీ నేను వచ్చింది రైట్ స్పాట్కి అనుకుంటా. ఇవి చూడండి వెండింగ్ మెషిన్స్, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇవి. ఎంత బాగుందో. ఇది ఎంతో టూరిస్ట్ అట్రాక్షన్ అంట, చాలామంది ఇక్కడికి వస్తుంది ఫోటో దిగుతున్నారు. నేను కూడా వచ్చేసిన. చూడండి కాస్ట్యూమ్ చూడండి మీది. రెస్టారెంట్స్ బాగున్నాయి కానీ మన కరెన్సీతోని కానీ ఇక్కడ మనది ఏంటంటే మన కరెన్సీతోని కంపేర్ చేస్తే జపాన్ కరెన్సీ కొంచెం తక్కువ కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఫుడ్కి కానీ ఇంకా ఏదైనా ఐటమ్స్ పర్చేజ్ చేయాలన్నా క్లాతింగ్కి కానీ దానికి కొంచెం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. చాలా క్రౌడ్ వచ్చేసింది ఇక్కడ. 800 yen ఉంటుంది, 1000 yen ఉంటుంది. చాలా ఎక్స్పెన్సివ్ డాల్స్. ఈ ఐస్ క్రీమ్ బాగా తింటారు, మచ్చ ఐస్ క్రీమ్. నేను కూడా ఒకటి ఆర్డర్ చేయాలి, మంచి స్టోర్ దొరికితే. Matcha with red beans paste and cake balls, or sorry, which one? okay. So This one? yeah, this one. Okay. For here to go? For here to go? To go dine out. Here. This one to go. Yeah. Right. Thank you. This time? I'll call you at number 7. 7. Okay. ఈ రైస్ బాల్ కొంచెం చూయి ఉంది. కానీ కొంచెం చేదుగా, ఇంకా కొంచెం తీపి ఉంది. బాగుంది. 400 rupees ఉంటుంది. హాయ్
Is that sweet or? Six. This is Yes, one. 420 yen. Correct. Kyoto, one of the biggest shrines. ష్రైన్ చాలా బాగుంది ఇది. చాలామంది వస్తున్నారు ఇక్కడికి. హాలిడే సీజన్ కాబట్టి ఇప్పుడు క్రౌడ్ తక్కువ ఉందంట. ఇది కూడా ఒక ష్రైన్. ఇక్కడ మా ఫోటోషూట్ అవుతుంది. అన్ని విషయాలు ఇట్లా కడతారు ఇక్కడ. ఫొటోస్ వీడియోస్ తీయొద్దంట. ఈ బొంగులో నుంచి నీళ్ళు వస్తున్నాయి. స్ట్రీట్స్ ఎంత సైలెంట్గా ఎంత నీట్ ఉన్నాయో చూడండి. కార్ క్రేజీగా ఉంది. 2 సిట్టింగ్ టొయోటా హైబ్రిడ్ కార్. ఇదిగోండి ఇక్కడ లెక్సస్ ఉంది. జపాన్లో నేను హ్యుండాయ్ కారే చూడలేదు. మోస్ట్లీ టొయోటా సబ్సిడరీ లెక్సస్ బాగా కనిపించినాయి నాకు. హోండా కూడా మర్చిపోయినా. టొయోటా, హోండా, సుజుకి, లెక్సస్ చాలా కనిపించినాయి నాకు ఇవి. చూడండి పార్కింగ్ సిస్టమ్. సైకిల్ చిన్న చిన్న ఫ్లాట్ రోడ్స్ కాబట్టి ఈజీగా సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోవచ్చు. ఇట్లా పాతిల్లు కావచ్చు అది. మిట్సుబిషి కూడా ఉంది. ఎంత పీస్ఫుల్ ఉందో. ఇది కామన్ కల్చర్ ఇక్కడ. ప్లే కార్డ్ పట్టుకొని నించోవడం హోటల్స్కి, షాపింగ్స్కి.
ఆల్మోస్ట్ ఒక 2.5 కిలోమీటర్స్ నడిచినా నేను ఈరోజు. ఇదే క్యోతోది లేక్. జపనీస్ మ్యూజిక్. నీళ్ళు మాత్రం మస్తు నీట్ ఉన్నాయి. ఇప్పుడు మనం డౌన్ టౌన్కి వచ్చేసినాం. ఇదే డౌన్ టౌన్. మంచి హ్యాపెనింగ్ ప్లేస్ అంట క్యోతోది. మొత్తం రిచ్ స్టోర్స్ ఉంటాయి ఇక్కడ. రిచ్ స్టోర్స్ అంటే రోలెక్స్ నుండి గోల్డ్ ఏవైతున్నాయో అవన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ బస్సు చూడండి, ప్రతి పిల్లర్కి స్టాప్ ఇండికేటర్ ఉంది, అంటే స్టాప్ బటన్ ఉంది. సో దిగాలనుకున్నాడు మాత్రమే స్టాప్ నొక్కుతాడు. అట్లా అని ఎక్కడ పడితే అక్కడ నొక్కాడు స్టాప్ బటన్. చూడండి ఇక్కడ ఇండికేటర్ ఫ్లాషింగ్ అవుతుంది, అంటే మెట్లు చూసుకొని ఎక్కని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్లో నేను దిగాలనుకుంటే ఈ స్టాప్ బటన్ నొక్కితే అక్కడ ఆపుతాడు ప్రయారిటీ కింద. యూజువల్గా బస్సెస్ ఆపుతాడు, బట్ వీడియో తీయద్దు అన్నాడు. అక్కడ లోపల తీసుకోమన్నాడు. ఎంత బ్యూటిఫుల్ ఉంది. నీళ్ళు తక్కువ ఉన్నాయి అనుకుంటా లోపల. గుడి మాత్రం బాగుంది. గోల్డ్ కాదు అది, ప్లేటెడ్ అండి కలర్. La gente no venía al Japón de vacaciones ni tenía dinero. పిచ్చి టోస్ట్లు. ఎంట్రీ లేదు, బట్ బాగుంది చూడడానికి. గేట్ చూడండి, బొమ్మతో తయారు చేసింది. Like they don't let us in. They're exploring. ఏందో మనకు తెలియదు. ఈ గుడి ఓపెన్ ఉంది. మొత్తానికి ఎగ్జిట్ వచ్చేసినాం. ఎగ్జిట్కి వచ్చేసినాం. ఇప్పుడు మనం చూడాలి బయట. కానీ బాగుండే. క్యోతోది ఇంగ్లీష్ రైన్, ఫేమస్ రైన్. వీళ్ళందరూ రెస్టారెంట్ ఎంట్రన్స్ కోసం క్యూ కట్టారు. బస్సు సిస్టమ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. క్యోతోలో బాగుంది. బ్యాంబూస్ అంట, బ్యాంబూ ఫారెస్ట్, బ్యాంబూ గార్డెన్, అక్కడికి వెళ్దాం. వీళ్ళు కూడా మన ట్రెడిషనే ఫాలో అవుతారు అనుకుంటా.
చూడండి, ఎక్కడ సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్ లేదు, అన్నీ డూప్లెక్స్ విల్లా లాగానే ఉన్నాయి. ఎస్, ఫోక్స్ వ్యాగన్ ఇంకా మాజ్డా కూడా ఉంది. ఫోక్స్ ఇదే అంట ఎంట్రన్స్. ఇక్కడ వరకు బస్ వస్తుంది. ఓకే, ఇవి రైస్ బాల్స్ యాక్చువల్గా.